సార్ నాకు పబ్లిక్ లో మాట్లాడాలంటే భయం, కొంచెం షైగా ఫీల్ అవడం జరుగుతుంది. దానికి హీలింగ్ అనేది హెల్ప్ అవుతుందా? ఎస్, 100% హెల్ప్ అవుతుందండి. మనం షేమ్ గా ఫీల్ అవడం కానీ, గిల్టీగా ఫీల్ అవడం కానీ, పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు భయం కానీ, ఏవైతే ఈ ఎమోషన్స్ ఉంటాయో ఇవన్నీ మన యొక్క థ్రోట్ చక్ర యాక్టివ్ లేకపోవడం. ఎవరిదైతే బాడీలో మన థ్రోట్ చక్ర ఏదైతే యాక్టివ్ ఉంటుందో, టెన్షన్ గా ఫీల్ అవడం, వరీగా ఫీల్ అవడం అండ్ పబ్లిక్ ఓపెన్ అవ్వలేకపోవడం, మన గురించి క్రిటిసైజ్ చేస్తారేమో అని చాలా విషయాల్లో మనం నెగిటివ్ గా స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మన థ్రోట్ చక్రాన్ని యాక్టివ్ చేయగలుగుతామో ఈజీగా మనం హైలోకి తీసుకురావచ్చు. దానికంటే ముందు హీలింగ్ ద్వారా నెగిటివ్ ని బ్రేక్ చేయొచ్చు. మీరు కనుక ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే డైలీ ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. గుండె మీద చేపెట్టుకోండి, నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి. I take 100% responsibility. నా బాడీలో ప్రెజెంట్ స్ట్రక్ అయి ఉన్నా ఈ ఎమోషన్స్ అన్నిటికీ టెన్షన్, వరీ, షేమ్ గా ఫీల్ అవ్వడం, ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటికీ నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ క్షణం నుండి నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న టోటల్ నెగిటివ్ ఎనర్జీస్ ని బ్రేక్ చేయడానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి నేను 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, ఓపెన్ యువర్ ఐస్. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఎస్, థ్యాంక్ యూ. ఈ వీడియో కింద ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీకు కనుక కోపం, టెన్షన్, వరీ ఇలాంటి ఎమోషన్స్ తో స్ట్రక్ అవుతున్నట్టయితే ఈ యొక్క ప్రేయర్ ని అట్లీస్ట్ ఒక 21 days డైలీ 5 to 10 minutes ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ గా మీ ఎనర్జీస్ ఐలోకి రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి.